విందాం. దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినప్పుడు ఒకడేమో గర్వంతో నాశనం అయ్యాడు, మరొకడేమో మోహంతో నాశనం అయ్యాడు, ఇంకొకడేమో స్నేహంతో నాశనం అయ్యాడు. నాన్న, నా ఆస్తి నాకు ఇచ్చేసే. ఒరే, నీ ఆస్తి నువ్వు తీసుకోవాల్సింది నేను పోయిన తర్వాత కదరా. నువ్వు ఉంటే ఏమిటి, నువ్వు పోతే ఏమిటి, నువ్వు నాకు అవసరంలా, మరి నీ ఆస్తి మాత్రం నాకు కావాలి. ఏం మనస్తత్వం అండి ఇది? నాన్న అవసరం లేదట, కానీ నాన్న ఆస్తి మాత్రం కావాలట. ఆ నాన్న ఆ కొడుక్కి తన ఆస్తి ఇచ్చేశాడు. వాడేం చేశాడు? ఆ ఆస్తిని అంతటిని కూడా కూడబెట్టుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకని? నాన్నతో పాటు ఉంటే నా ఇష్టం జరగటంలా. ఈరోజు మన మధ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు అలాంటి వాళ్ళు లేరా? అమ్మతో నాన్నతో ఉండడం వల్ల నా ఇష్టం జరగటంలా. నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళలేకపోతున్నా, ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరగలేకపోతున్నా, ఎవరితో బైక్ మీద తిరగాలన్నా, ఎవరితో రాత్రులు గడపాలన్నా నేను గడపలేకపోతున్నా. బెస్ట్ ఏమిటాయా అంటే అమ్మను నాన్నను విడిచిపెట్టి పట్టణం వెళ్ళిపోతే బెటరు, అమ్మను నాన్నను విడిచిపెట్టేసి విదేశాలకు వెళ్ళిపోతే బెటరు. అక్కడైతే స్నేహితులతో తిరగచ్చో, స్నేహితులతో ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు. అడిగేటటువంటి అమ్మ ఉండదు, కడిగేటటువంటి నాన్న ఉండడు, స్వేచ్ఛగా బ్రతకచ్చు, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతకచ్చు. ఈరోజు అనేక మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు స్నేహం అనే ముసుగులో జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. తప్పిపోయిన కుమారుడు స్నేహితులతో తిరగాలని చెప్పి, ఇష్టానుసారంగా బ్రతకాలని చెప్పి, ప్రాణంగా ప్రేమించిన నాన్ననే కాదని చెప్పి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. తను పట్టుకెళ్ళినదంతా కూడా స్నేహితులతో పాటు తగిలేశాడండి, వేశ్యలతో పాటు తగిలేశాడండి. బెల్లం ఉన్నప్పుడే కదండి చీమలు ఈగలు. తను పట్టుకెళ్ళిన బెల్లం అయిపోయిందండి. ఒక్కొక్కడు విడిచిపెట్టేశాడండి. ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయాడండి, అనాథగా ఉండిపోయాడండి. ఈరోజు మన మధ్య అలాంటి స్థితి గుండా వెళుతున్న తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరైనా ఉన్నారా? అన్నా, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగారన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఏటీఎం కార్డులో పైసలు అయిపోయిన తర్వాత నన్ను జీవోత్సవముగా విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నా. ఈరోజు ఎప్పటికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదన్నా. వాడుకోవాల్సినంత కాలం నన్ను వాడుకున్నారన్నా, వాళ్ళకి కావాల్సినంత నా దగ్గర నుంచి గుంజుకున్నారన్నా, నన్నేమో ఇదిగో అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నా. ఈ లోక స్నేహం అదే చేస్తుంది. ఆఖరికి జరిగింది ఏమిటి? తినడానికి కూడా నోచుకోలేక, తిండి తిప్పలేక తల్లడిల్లిపోతూ పందులు కాసేటటువంటి ఉద్యోగం అయినా దొరుకుతుందని చెప్పి పందులు కాయటం మొదలు పెట్టాడండి. పందులు కాస్తున్నప్పుడు ఆ పందులు వాటి పొట్టును తింటూ ఉంటే తనకెందుకు ఆశ పుట్టిందండి, పందులతో పాటు కనీసం పొట్టన్నా తిందామని చెప్పి. అప్పుడు నాన్న జ్ఞాపకం వచ్చాడు. ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా కడుపునిండా భోజనం చేస్తారు. నాన్నను కాదనుకున్నా, నా ఇష్టాన్నే కావాలనుకున్నా, ఆఖరికి నా ఇష్టం కాస్త నాకు నష్టాన్ని తీసుకొచ్చింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీ ఇష్టం ఎప్పటికైనా సరే నష్టాన్ని తీసుకొస్తుంది. చాలా సందర్భాల్లో అమ్మ అలా చెయ్యొద్దే, నాన్న ఒరే అలా చెయ్యొద్దురా, అలా వెళ్ళొద్దురా అని చెప్పి అస్తమాను అడ్డు తొలుగుతూ ఉంటాడు, బ్రేక్లు వేస్తూ ఉంటాడు. కొడుకు కానీ కూతురు కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకని? వీళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, వీళ్ళ క్యాలిక్యులేషన్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం అంతా ప్రీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజు ఎవరితో తిరగాలి, ఏ రోజు ఎక్కడ పడుకోవాలి, ఏ రోజు ఎక్కడ ఏ పార్టీకి, ఈ ప్రోగ్రాంలు అన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంటికి వచ్చేసరికి అమ్మ బ్రేక్ వేస్తే నాన్న బ్రేక్ వేస్తాడు, వద్దు అని అంటాడు. వీళ్ళకేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎందుకని వేస్తామాను బ్రేక్లు వేస్తూ ఉంటారు, నన్ను కదలకుండా చేస్తారు, కట్టిపడేస్తారు. ఇది సాధారణంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మ నాన్నను వేసే ప్రశ్న. ఎందుకని మాటికు అడ్డు తొలుగుతూ ఉంటారు, అస్తమాను నో అని చెప్తారు? కారణం ఏమిటి? ప్రశ్న. కారుకి బ్రేకులు ఉంటాయి కదా,
ఆ బ్రేక్లు ఎందుకు ఉంటాయి చెప్పండి? కారుకు బ్రేక్లు ఎందుకు ఉంటాయి? ముందుకెళ్ళకుండా ఆపడానికా, లేదా స్పీడ్గా ముందుకు దూసుకుపోవడానికా? కారు ముందుకెళ్ళకుండా ఆపడానికా, లేదా కారు ముందుకు దూసుకుపోవడానికా? గడి చెప్పాలి. పప్పులో కాలేశారు. కానే కాదు. ఎప్పుడైతే కారుకు బ్రేక్లు ఉన్నాయని తెలుస్తుందో అప్పుడే నువ్వు స్పీడ్గా వెళ్తావు. రై 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 అని వెళ్ళిపోతావు. ఎందుకని? అవసరమైతే బ్రేక్ వేసుకోవచ్చు. అమ్మ నాన్నకున్న ఉద్దేశం ఏంటో తెలుసా తమ్ముడు చెల్లి? నువ్వు ముందుకు దూసుకుపోవాలని, నీ భవిష్యత్తులో నువ్వు ఎదురు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలని. ఎంత త్వరగా నువ్వు గమ్యానికి చేరాలో అంత త్వరగా నిన్ను గమ్యానికి చేర్చాలనే వాళ్ళు బ్రేక్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు నా ప్రశ్న, నీ కారుకు బ్రేక్లే లేకపోతే నువ్వు కారు ఎక్కుతావా? తమ్ముడు చెల్లి అడుగుతున్నా, బ్రేకులు లేని కారు అమ్మ నాన్న నీకు ఇచ్చారు, వేసుకెళ్తావా? నువ్వు వేసుకెళ్ళవు. చచ్చిపోతానండి. అదే కదండి నాన్న అమ్మ చేస్తుంది. నువ్వు చావడం ఇష్టం లేదు కాబట్టి, నువ్వు నాశనం కావడం ఇష్టం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు బ్రేక్లు వేస్తూ ఉన్నారు. ఆ బ్రేకులు వేయటం వల్ల నీకు వాళ్ళు సేఫ్టీని ఇస్తున్నారు. ఆ బ్రేకులు ఉన్నాయి కాబట్టి అవసరమైనప్పుడు నువ్వు దూసుకుపోవచ్చు. అది నీకు క్షేమం కాదనుకున్నప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారు? స్లో చేస్తారు. రోడ్డు సేఫ్గా ఉన్నప్పుడు, అడ్డులేవి లేనప్పుడు స్పీడ్గా వెళ్ళేస్తారు. ప్రమాదం దాపురించే పరిస్థితి వచ్చినప్పుడు బ్రేక్లు వేస్తారు. ఆ బ్రేక్లే వేయొద్దంటే పోతాం. అర్థమైందా తమ్ముడు చెల్లి? నాన్న అమ్మ ఎప్పుడైనా నువ్వు దూసుకుపోవాలనుకున్నప్పుడు స్లో చేస్తున్నారు అని అంటే నేను ప్రాణంగా ప్రేమించారు కాబట్టి, వాళ్ళ కళ్ళ ముందు నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి, వద్దురా నా మాట వినరా అన్నారు అనుకోండి, దయచేసి మాట విను. వద్దు తల్లి, అది నీకు మంచిది కాదమ్మా అని అమ్మ అందనుకో, మాట విను. ఎందుకు అమ్మ నాన్న వద్దు అంటున్నారంటే వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు, జీవితం నేర్పించిన పాఠాలు నేర్చుకున్న వాళ్ళు కాబట్టి, మంచి చెడు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఎప్పుడైనా నీ నిర్ణయాలకు వాళ్ళు అడ్డు తగులుతూ వద్దులే తల్లి అది మనకు మంచిది కాదు, వద్దురా అది మనకు మంచిది కాదు, బ్రేక్ వేశారు అని అంటే నీ బాగును కోరుతున్నారు కాబట్టి, నీ క్షేమాన్ని కోరుతున్నారు కాబట్టి వారు బ్రేకులు వేస్తున్నారు. బ్రేకులు లేని వెహికల్ నువ్వు నడపలేవు. అలాగే బ్రేకులు వేసే అమ్మ నాన్న లేకపోతే నువ్వు బ్రతకలేవు. పనికొచ్చేవాడిగా బ్రతకడం నీకు సాధ్యము కాదు.